హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఈ వీడియోలో బ్యూటిఫుల్ టిష్యూ శారీ రివ్యూ చూపిద్దాం అనుకుంటున్నానండి. మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసుడు, షేర్ చేసుడు, సబ్స్క్రైబ్ చేసుడు అయితే మర్చిపోకండి. నేను చూపిస్తున్న ఈ గోల్డ్ టిష్యూ శారీ చాలా ట్రెండింగ్లో ఉందండి. ఇన్స్టాగ్రామ్లలో ఆన్లైన్లో చూసినా కానీ ఈ శారీ చాలా అంటే చాలా ట్రెండింగ్లో ఉంది. ఈ శారీ అనే కాదండి, ఈ మధ్య ఈ గోల్డ్ టిష్యూ శారీస్ చాలా ట్రెండింగ్లో ఉంటుంది. ఈ ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా, ఏ ఫంక్షన్లో చూసినా, ఏ పెళ్ళిలో చూసినా గోల్డ్ కలర్ శారీస్ కంపల్సరీగా ఎవరో ఒకరు కట్టుకొని ఉంటున్నారు. అయితే నేను చాలా పేజెస్ చెక్ చేసినా కానీ ఏ పేజ్లో ఈ శారీస్ గోల్డ్ టిష్యూ శారీస్ 1000కి తక్కువ ఎక్కడ లేవండి. నేను ఈ శారీని మీషో నుంచి ఆర్డర్ చేసి తెప్పించుకున్నా. నాకు మాత్రం జస్ట్ 711 రూపీస్ మాత్రమే పడింది. ప్రైస్ తక్కువ ఉంది కదా అనేసి క్వాలిటీ బాగుండదు అనుకోకండి. క్వాలిటీ కూడా 100% రికమెండ్ చేసేటట్టే ఉందండి. నాకైతే చాలా బాగా నచ్చింది శారీ క్వాలిటీ. తక్కువ ప్రైస్లో క్వాలిటీ బాగుందనేసి నేను ఈ వీడియో చేస్తున్నానండి. మీకు ఎవరికైనా నచ్చితే మీరు కూడా ఆర్డర్ చేసి తెప్పించుకుంటారనేసి నేను ఈ వీడియో చేస్తున్నా. అయితే ఈ శారీకి నేను ఒక చిన్న మిర్రర్ లేస్ వేసినండి. ఈ శారీకి ఇంకా మంచి గ్రాండ్ లుక్ రావాలనేసి ఆ లేస్ వేసిన నేను. అది వేసిన తర్వాత శారీ ఇంకా చాలా బాగుందండి. నేను ఈ లేస్ను మీషో నుంచి ఆర్డర్ చేసి తెప్పించిన. మీకు కావాలంటే నేను కింద లింక్స్ ఇస్తాను, మీరు ఆర్డర్ చేసి తెప్పించుకోండి. శారీ మాత్రం చాలా బాగుందండి. మీకు ఇప్పుడు ఈ శారీ ఓపెన్ చేసి చూపిస్తాను. నార్మల్గా నాకైతే ఇట్లాంటి స్టిఫ్గా ఉండే శారీస్ నాకు కట్టుకోవడం అంటే నాకు అంత ఇష్టం ఉండదని. కాకపోతే ఈ టిష్యూ శారీ గోల్డ్ కలర్కి ఈ క్రీమ్ కలర్ బార్డర్ లుక్ చాలా బాగుందనేసి, ఏమైనా పర్వాలేదనేసి నేను ఈ శారీ ఆర్డర్ చేసుకున్నానండి. ఇది శారీ పళ్ళు అండి. జరీ వర్క్తో వచ్చింది. ఇది మిర్రర్ లేస్ అండి శారీకి నేను వేసింది. ఇది శారీతో అయితే రాలేదు, నేను ఎక్స్ట్రా వేరే లేస్ కొని వేసినాను. ఇది పైన అంటే శారీకి బిగ్ బార్డర్. ఇది పైన సైడ్ బార్డర్ అండి. జరీ వర్క్ వచ్చింది బార్డర్ కూడా. మెయిన్గా శారీ కలర్ కాంబినేషన్ ఉంది చూసారా, గోల్డ్కు క్రీమ్ కలర్ బార్డర్. దాంతో ఈ శారీ చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. మామూలుగా అయితే గోల్డ్ శారీస్కి సెల్ఫ్ బార్డర్స్ వస్తూ ఉంటాయి కదా, అట్లా కాకుండా ఈ శారీకి క్రీమ్ కలర్ బార్డర్ వచ్చేసరికి చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇది శారీ ఎండింగ్ వరకు బార్డర్ ఎండింగ్ వరకు వస్తుందండి. మామూలుగా కట్టు చెంగు దగ్గర మామూలుగా ప్లెయిన్గా రావడం అట్లా ఉంటుంది కదా, అట్లా ఏం లేకుండా పైన కింద బార్డర్ ఎండ్ వరకు వస్తుంది. ఇప్పుడు శారీ బ్లౌజ్ చూద్దామండి. శారీ బ్లౌజ్ కూడా అంటే బనారస్ బ్లౌజ్ లాగా టోటల్ జరీ వర్క్తోనే వచ్చింది. 2 బార్డర్స్ వచ్చినాయి, ఒకటి స్మాల్ బార్డర్, ఒకటి బిగ్ బార్డర్ అండి. బ్లౌజ్ కూడా చాలా బాగుంది. ఇది చిన్న ఫ్లవర్తో బనారస్ బ్లౌజ్, జరీ వర్క్ అంటే టోటల్ బ్లౌజ్ మొత్తము. అయితే నేను ఈ బ్లౌజ్ స్టిచ్ చేయించలేదండి. దీనికి బదులు నేను వేరే కాంట్రాస్ట్ అంటే బార్డర్ క్రీమ్ కలర్లో వచ్చింది కదా, అట్లాంటి ఒక క్రీమ్ కలర్ బ్లౌజ్ పీస్ తీసుకొని దాని మీద కంప్యూటర్ వర్క్ చేయించిందండి. ఇదేనండి ఆ బ్లౌజు. నేను కంప్యూటర్ వర్క్ చేయించినానండి. హ్యాండ్స్ వరకు గ్రాండ్గా ఉండాలనేసి హ్యాండ్స్ హెవీగా వర్క్ చేయించిన. బ్యాక్ నెక్ సింపుల్గానే వర్క్ ఉందండి, కట్ వర్క్తో డిజైన్ చేయించిన. శారీ సింపుల్గా ఉన్నా కానీ బ్లౌజ్ గ్రాండ్గా లేకపోతే ఆ శారీ మనం కట్టుకోవాలంటే అస్సలు నచ్చదు కదా. అందుకోసమనే ఈ శారీ కోసం ఈ బ్లౌజ్ నేను స్టిచ్చింగ్ చేయించుకున్నానండి. చాలామంది అన్నారు ఈ బ్లౌజ్తో శారీకి మంచి లుక్ వచ్చిందనేసి. మరి నా బ్లౌజ్ ఎలా ఉందో మీరు ఒక కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంతేనండి. శారీ గురించి ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసుడు, షేర్ చేసుడు, సబ్స్క్రైబ్ చేసుడు అయితే అస్సలు మర్చిపోకండి. నా వీడియోని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఎంకరేజ్ చేయండి. నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓకే, బాయ్ అండి అందరికీ.